దీనికి ఇట్లా పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మీరు చూస్తున్నారు గోరా జగ్గో వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఇది ఏం తీసుకొచ్చినావు బావా? ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ అయితే పెట్టిండు. మేము ముగ్గురు అయితే ఇప్పుడు ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే ఇస్తాడు. షాపింగ్ కూడా చేపిస్తాడు తీసుకెళ్ళి. సరేనా బావా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గోరా జగ్గో వ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఫుడ్ ఛాలెంజ్ ముగ్గురికి అయితే పెట్టేసిన. ఆ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు నేను చూపెడతాను. వీళ్ళే ముగ్గురు ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టాను. ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏంటన్నది మీరు ఇప్పుడు చూడండి. చూసినాక ఫుడ్ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఇస్తాం. ఆ 1000 రూపీస్తో వాళ్ళు షాపింగ్ చేస్తారా ఏం చేస్తారా వాళ్ళ ఇష్టం అనేది. ఓకేనా? తిన్నావా? ఏంటి నువ్వు చిట్టి కొంచెం వేసుకోవాలి. సరిపోయింది. తిను మేడం, ఎవరు వాళ్ళు తినండి. నన్ను ఇద్దరు కలిసి ఆట పట్టిస్తారు ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు ఇద్దరు కలిసి అన్నాను. మాంసం ఏంటి మొత్తం చీటింగ్ అయితే లేదు. చీటింగ్ చేసిన వాళ్ళు ఓడిపోతారు. మిర్చి తింటారు. ఎక్కువైతుంది టైం అయితే. వీళ్ళకి జస్ట్ టైం వచ్చేసి 10 మినిట్స్ అయితే పెట్టారు. 6 మినిట్స్ అయిపోయింది. 6.5 ఓన్లీ 10 వరకే. వాళ్ళ వైఫ్ తొందర అయిపోయిందని అందుకే టైం తక్కువ పెడుతుంది. అట్లా లేదు. ఇక మీకు టైం టూ మచ్ అయింది. ఇంకా సరిపోయింది. 10 మినిట్స్ లో ఫినిష్ చేయాలి అంతే. 7 మినిట్స్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇంకా 3 మినిట్స్ లో ఫినిష్ చేయాలి అంతే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చీటింగ్ లేదు మానస. పోతలేదా? ఇందులో మౌనిక విన్ అవుతుంది అనుకుంటారా మీరు? పక్కా కాదు. మరి ఎందుకు మీరు ఛాలెంజ్ కలిగితే మీకు జూడే షాపింగ్ 2000 క్యాష్ ఎట్లా వదులుకుంటారు మీరు? లేదు, చీటింగ్ లేదు మానస, చీటింగ్ లేదు. ఫినిష్ చేయి, టైం ఉంది ఇంకా 2 మినిట్స్. సెకండ్ వచ్చిన వాళ్ళకి 1000 రూపీస్ అంతేనా? మాస తొందర వచ్చేటట్టున్నది. సెకండ్ ఎవరు వస్తే వాళ్ళకి 1000 రూపీస్.
లేదు మానస చీటింగ్ చేయొద్దు. చీటింగ్ మానస డిస్క్వాలిఫై. మానస డిస్క్వాలిఫై. మానస డిస్క్వాలిఫై. 3 టైమ్స్ చేసింది కాబట్టి డిస్క్వాలిఫై. ఇప్పుడు నువ్వు తీసుకో లేకుంటే లేదు. మానస నువ్వు 2 చేయకు నిజం పట్టు కదా అక్క అందుకని చెప్పండి ప్లేటు ఎక్కడ్రా ఫస్ట్ వచ్చేసి అయితే మౌనిక అయితే విన్ అయింది. ఇందులో సెకండ్ ఎవరు వస్తే వాళ్ళకి 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంది మీకు. ఫస్ట్ అయితే మా మౌనిక 2000 గెలుచుకుంది జూడియో షాపింగ్. సెకండ్ మీ ఇద్దట్లో ఎవరు సెకండ్ వస్తే వాళ్ళకు 1000 రూపీస్. ఇంకేంది క్యాష్ లేకుంటే లాస్ట్ ఓడిపోయిన వాళ్ళకు మిర్చి ఉన్నది. లాస్ట్ ఓడిపోయిన వాళ్ళకు సెకండ్ ఎవరు చేస్తారు? నో వాటర్ ఓన్లీ ఫుడ్. నో వాటర్ ఓన్లీ ఫుడ్. అయిపోతుంది టైము 30 సెకండ్స్. ఓ మై గాడ్ తిను మానస. 30 సెకండ్స్ నీది అలా అయిపోదు కానీ మానస తిను. 30 సెకండ్స్. 30 సెకండ్స్. నేను చీటింగ్ చేయకుండా ఆడినా కాబట్టి నేనైతే విన్ కాగలిగిన. వీళ్ళు చీటింగ్ చేశారు కాబట్టి వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. నాకు మిగిలింది ఒక స్పూను ఒక లెమన్ అంతే తొక్క. 10 సెకండ్స్ ఉంది ఇంకా. సెకండ్ ప్రైజ్ ఎవరు? 10 seconds. అయిపోతుంది. సౌందకి 1 వెళ్ళట్లేదా? 2 3 go. స్టాప్. 10 మినిట్స్ అయితే పూర్తయింది. చూసుకోవచ్చు 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 10 మినిట్స్లో ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు తక్కువ తిన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక మానస వచ్చేసి అయితే చూడండి ప్లేట్ కొంచెం ఒక రెండు అయితే కంప్లీట్ అయ్యేది. శ్రవంత్ అయితే ఈ కాంపిటీషన్లో అయితే ఓడిపోయింది. హాఫ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇందులో మిగిలిపోయింది. ఇప్పుడు మన ఇందులో ఓడిపోయింది ఎవరు అంటే శ్రవంతికి ఇప్పుడు మనం ఏం గిఫ్ట్ ఇస్తున్నాం? ఈ 2 మిర్చి అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాం. సరే ఒక మిర్చి అయితే పాపం తినలేదు కాబట్టి ఇప్పటికే. అన్నయ్య నీకు ఒకటి చెప్పాలి, ఎందుకంటే నా రైస్ ఇంత మిలగడానికి కారణం మానస చీటింగ్ చేసుకుంటే రైస్ మొత్తం నా దాంట్లో వేసింది. అవును మీరు కూడా చూశారు కదా, మానస అయితే కొంచెం చీటింగ్ అయితే చేసింది. అందుకే మానసకు కూడా ఒక మిర్చి అయితే శ్రవంతికి. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంపిటీషన్లో ఓడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు మిర్చి అయితే తినాలి. ఆ మిర్చి తినండి ఇప్పుడు దగ్గర మంచిగా తినండి పిల్లలు. తినండి మొత్తం కంప్లీట్ గా తినాలి. మొత్తం తినాలి. చాలా బాగుంది కదా, దీనికంటే స్పైసీ తినాలి. మండుతున్నట్టుంది. కాంపిటీషన్ ఓడిపోయారు. సెవెంత్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసింది. చూడండి సెవెంత్ అయితే మొత్తం కంప్లీట్ చేసింది మిర్చి. అయిపోయి చీటింగ్ చేయదు ఇందులో కూడా. సెవెంత్ అయితే మొత్తంగా తిన్నది మిర్చి. మానస ఇంకా చీటింగ్ చేస్తుంది. చీటింగ్ లేదు, మానస తినాలి మొత్తం పూర్తిగా. తినాలి మొత్తం. చీటింగ్ లేదు మానస చీటింగ్ లేదు, తినాలి మొత్తం. ఇది ఇట్లా ఉంది, మండుతున్నట్టుంది. కారం అయితే లేచేసింది శ్రవంతికి. మొత్తం తినాలి. నేనే చాలా చిన్నగా తిన్నా కానీ చాలా మొత్తం పూర్తిగా అయితే తిన్నది. నువ్వు తినలేదు ఇంకా. తిను మొత్తం తినాలి. మొత్తం తిన్నాకనే మండుతున్నట్టుంది. అది శ్రవంతి అక్కది కాదు, మానస అది చీటింగ్ చేస్తుంది. మానస ఇంకా గైస్ ఇందులో కాంపిటీషన్లో గెలిచింది అయితే మౌనిక అయితే 2000 రూపీస్ క్యాష్ కదా, 2000 రూపీస్ క్యాష్ అయితే గెలుచుకుంది. అండ్ జూడియో
జూడియో షాపింగ్ కూడా ఉన్నది. అబ్బో మర్చిపోదు మానస అయితే. ఇందులో అయితే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇందులో శ్రవంత్ అయితే గెలిచింది. ఎందుకనంటే శ్రవంత్ ఎందుకు గెలిచింది అని అంటానంటే రైస్ ఉన్నా కానీ మానస చాలా చీటింగ్ చేసింది. అందులో మళ్ళీ మిర్చి కూడా మానస తినలేదు. శ్రవంతకి అయితే మొత్తం తినేసింది. అంటే మొత్తం అన్నా కొంచెమైనా తిన్నది, మొత్తం తిన్నది కాబట్టి ఇందులో శ్రవంతి సెకండ్ ప్రైజ్. థర్డ్ వచ్చేసి మానస అయితే ఓడిపోయింది. ఇది ఏమనుకుంటాను ఓడిపోయినావు కాబట్టి చీటింగ్ నన్నే చేసిరు అనుకుంటారా? చీటింగ్ మానసనే చేసిరు అనుకుంటాను, కానీ మానసని చేయలేదు. మానసనే వీళ్ళిద్దరిని చేసింది. అయితే నెక్స్ట్ వీడియోలో మానస నువ్వు గెలుస్తా అంటావా? కన్ఫర్మ్ నెక్స్ట్ వీడియోలో గెలిస్తే అట్లా చూద్దాము. ఈ వీడియోకి అయితే 300 లైక్స్ అయితే మీరు తెచ్చారనుకో, నెక్స్ట్ వీడియో అయితే ఫుడ్ ఛాలెంజ్ చాలా పెద్దగా పెడదాం. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆ వీడియో కూడా చూశారు. 300 లైక్స్ అయితే పూర్తి అయితే చేయండి ఫాస్ట్గా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గో రాజా గో వ్లాగ్స్.